శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవనామ సంవత్సరం. దీన్ని నేను పంచాంగ శ్రవణంలో పరాభవనామ సంవత్సరం పరాభవం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే దీనికి మరొక అర్థం కూడా ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది వాట్సాప్‌లో, యూట్యూబ్‌లో పెట్టడం జరిగింది. పరా అంటే లలిత పరాభట్టిక అంటే లలితాదేవి అమ్మవారు. భవ అంటే ఈశ్వరుడు. అంటే అమ్మవారు, స్వామివారు ఆశీస్సులు కలిగినటువంటి సంవత్సరం అని కొంతమంది దీనికి వివరణ ఇవ్వడం జరిగింది. అది కూడా సమర్థనీయమైనటువంటి వివరణే. కానీ ఈ పరాభవనామ సంవత్సరం నిజంగానే నేను అన్ని కోణాల్లోని పరిశీలించే ఈ సంవత్సరం పరాభవం ఉంటుంది. అందువలన దైవభక్తి కలిగి ఉండండి. ఆగ్రహావేశాల్ని తగ్గించుకుని మౌనంగా ఉండడం వల్ల మంచి కలుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇవి చెప్పడానికి నేను ప్రామాణికంగా తీసుకున్నటువంటి విషయాలు మొత్తం మనకి 12 రాసులకి కూడా ఆదాయం చూసినట్టయితే 87 వచ్చింది. ఖర్చు 114 రావడం జరిగింది. 12 రాసులకి గౌరవం 47 ఉంది. అవమానం 57 ఉంది. అలాగే పంచాంగ శ్రవణంలో మరొక ముఖ్యమైనటువంటి విషయం కందాయ ఫలాలు. ఇవి 27 నక్షత్రాలకి 14 నక్షత్రాలకి సున్నాలు రావడం జరిగింది. ఒక్కో నక్షత్రానికి 2, ఒక్కో నక్షత్రానికి మొదటి 0, ఒక్కో దానికి మధ్య 0, ఒక్కో దానికి చివరి 0. ఎలా ఉన్నప్పటికీ కూడా కందాయ ఫలంలో 0 రావడం కూడా అవమానాలనే సూచిస్తుంది. అందువలన మనకున్నటువంటి 27 నక్షత్రాల్లో 14 నక్షత్రాల సున్నాలు పడినాయి. 13 నక్షత్రాలు మాత్రం సేఫ్ సైడ్లో ఉన్నాయి. అంటే ఇలా మనం విశ్లేషించుకున్నప్పుడు ఈ పరాభవన సంవత్సరం అనేటువంటిది మనకి పరాభవాన్ని కలిగిస్తుందని తెలియజేయడం జరుగుతుంది. అందువలన మన మిత్రులందరూ కూడా దైవభక్తితో ఉండి ఆచార వ్యవహారాలని సక్రమంగా పాటించినట్టయితే ఎటువంటి పరాభవాలకి లోనవ్వాల్సిన అవసరం లేదని తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన మిత్రులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని, నేను నిత్యం ఆరాధించే ఆ లలితాదేవి వారి యొక్క కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీ అందు ఉండాలని సదా కోరుకుంటూ మీ పెదబాబు సిద్ధాంతి.